నర్మదా ఏషాల ఆడియోస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 19. చీమల, అది కూడా ఇక్కడ అంటూ ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూసింది. అతడు ఇబ్బందిగా నవ్వుతూ తల నిలువునా ఆడించాడు. కృతి మాత్రం తనకేమీ పట్టనట్టు తింటూ ఉంది. కాసేపటికి ఆమె కెవ్వుమంది. ఏమైందే, ఒకరి తర్వాత ఒకరు అలా అరుస్తున్నారు అంటూ విసుక్కుంది సుదేష్ణ. కృతి కోపంతో తనను చూస్తుంటే, నన్ను కుట్టాక తనను కుట్టకపోతే బాగోదని చీమ తనకి కూడా కుట్టినట్టుంది ఆంటీ అనేసి అమాయకంగా ముఖం పెట్టాడు కిరణ్. సుదేష్ణ చిన్నగా నవ్వేసి, ఈవినింగ్ వచ్చేటప్పుడు పెళ్లి కార్డు తీసుకొని రండి అంది. అలాగేనని తల ఆడించిన కిరణ్ కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. కృతి ఇంకా రాకపోవడంతో కారు హారన్ కొట్టాడు. వస్తున్నా, ఏమిటా తొందర విసుక్కుంటూ వచ్చి కార్ ఎక్కింది కృతి. ఈరోజు లాయర్గారితో అపాయింట్మెంట్ ఉంది అన్నావు కదా, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలా లేక ఆయనే ఆఫీస్కి వస్తారా అన్న అతడు కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఆఫీస్కి వస్తానని చెప్పారు. ఒకవేళ ఆయన రావడానికి వీలు పడకపోతే మనమే వెళ్దాం. ప్రస్తుతానికైతే ఆఫీస్కి పోనీ అంది ఆమె. ఇద్దరు ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని సీరియస్గా పెండింగ్ వర్క్ చేస్తున్నారు. ఇంతలో క్యాబిన్ డోర్ తోసుకొని వచ్చిన లాయర్ విశ్వనాథం గారు, గుడ్ మార్నింగ్ కృతి బేబీ అన్నారు. ఈ విశ్వనాథం కృతి తండ్రి రఘునందన్కు మంచి స్నేహితుడు. ఈ కంపెనీకి లీగల్ అడ్వైజర్. రఘునందన్ పిలిచినట్టుగానే విశ్వనాథం కూడా కృతిని బేబీ అని పిలుస్తారు. అలా బేబీ అంటూ పిలవడం కృతికి అస్సలు నచ్చదు. అయినా పెద్దాయన మనసు నొప్పించడం ఎందుకని ఊరుకుంటుంది. వాళ్ళ నాన్నగారితో అయితే నన్ను అలా పిలవద్దు అంటూ విసుక్కునేది. రండి అంకుల్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కాసేపు చూసి మీరు రాకపోతే నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు చిరునవ్వుతో అంది ఆమె. తాను లేచి నిలబడి అతనికి కూర్చోవడానికి సీటు ఆఫర్ చేసింది. ఏంటి బేబీ, నువ్వు నాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నామని తెలిసింది నిజమేనా? నేను నమ్మలేదు అనుకో, కానీ నిన్న మీ కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ నా దగ్గరికి వచ్చారు. నీకు తెలియకుండా ఈ పెళ్లి జరగదు. నువ్వే ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి ఈ పెళ్లిని ఆపాలి, లేదంటే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ ఏదేదో మాట్లాడారు. అంతేనా? ఇదంతా నేనే ప్లాన్ చేసినట్టుగా నాతో గొడవకు దిగారు అన్నాడు విశ్వనాథం. వాళ్ళు అన్నది నిజమే అంకుల్. ఆ పెళ్లి కొడుకు ఇతనే అంటూ కిరణ్ని పరిచయం చేసింది కృతి. ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడడానికే మిమ్మల్ని రమ్మన్నాను. నాన్నగారు మీకు మంచి స్నేహితులు కదా, నా పెళ్లి గురించి ఏమైనా మీతో మాట్లాడారా? ఎందుకంటే నిఖిల్తో నాన్న నా పెళ్ళి ఓకే చేసినట్టుగా సోమశేఖర్ అంకుల్ అంటున్నాడు. నాన్నగారు ఎప్పుడు ఈ విషయం నాతో మాట్లాడలేదు, అమ్మకు కూడా చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు అంకుల్ చెప్తే ఎలా నమ్మాలి? విచారంగా ముఖం పెట్టింది కృతి. నీ పెళ్లి ప్రస్తావన మీ నాన్నగారు ఎప్పుడూ నా ముందు తీసుకురాలేదు. ఎప్పుడన్నా నేనే కదిపినా అది చిన్నపిల్ల, దానికి పెళ్ళి ఇప్పుడేం తొందర అని టాపిక్ను డైవర్ట్ చేసేవాడు. అయినా నాన్నగారి వీలునామా చదివావా లేదా? అందులో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి కదా. చదవకపోతే ఒకసారి చదివి చూడు, నీ అనుమానాలన్నీ తీరుతాయి అన్నాడు విశ్వనాథం. కిరణ్, నువ్వేమీ అనుకోకపోతే కాసేపు అలా బయటికి వెళ్తావా? నేను అంకుల్తో పర్సనల్గా మాట్లాడాలి అన్న కృతి కిరణ్ని బయటకు వెళ్ళమని రిక్వెస్ట్ చేసింది. తల ఆడించిన కిరణ్ క్యాబిన్ డోర్ తీసుకొని బయటికి వెళ్ళాడు. అంకుల్, నేను నాన్నగారి వీలునామా పూర్తిగా చదివాను. అందుకే నాకు పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా నాన్నగారి కోరిక మేరకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, కంగ్రాట్స్ బేబీ అన్న అతడు ఆమెను ప్రశంసాపూర్వకంగా చూశాడు. కానీ అంకుల్, మీరు నాకో సహాయం చెయ్యాలి అంటూ చేతులు నలుపుకుంది కృతి. ఏంటో చెప్పు బేబీ, నాకు చేతనైందైతే తప్పకుండా చేస్తాను చిరునవ్వుతో ఆమెను చూశాడు విశ్వనాథం. నేను కిరణ్ని 1 ఇయర్ కోసం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నాను. దానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ మీరే రెడీ చేయాలి. అలాగే 1 ఇయర్ తర్వాత విడిపోవడానికి విడాకుల పత్రాలు కూడా మీరే తయారు చేయాలి. ఈ విషయం అమ్మకు కానీ మరెవరికి కానీ తెలియకూడదు. మీరు మనసులోనే దాచుకోవాలి, ఎక్కడా బయట పెట్టకూడదు. అలా అని నాకు ప్రామిస్ చేయండి అంది. విశ్వనాథం షాక్ అయ్యాడు. చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. తేరుకున్నాక, బేబీ, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండవచ్చు కదా అనుమానంతో ఆమెను అడిగాడు.
చిన్నప్పటి నుండి నాకు భర్త పోస్టు మీద సదాభిప్రాయం లేదు. వాళ్ళు భార్యలను మనుషుల్లాగా చూడరు. తన కోసం జీతం లేకుండా పనిచేయడానికి వచ్చిన పని మనిషిలా అనుకుంటారు. దాసీలాగా చూస్తారు. కొట్టడం తిట్టడం చేస్తారు. భార్య మనసుకు కానీ ఆమె మాటకు కానీ విలువ ఇవ్వరు. దానికి మా నాన్నేమీ అతీతుడు కాదు. మీరు మా నాన్నగారికి ఫ్రెండ్ కాబట్టి మీరు కూడా అలాంటి వారనే అనుకుంటున్నాను. ఇలా అంటున్నందుకు సారీ అంకుల్. ఈ విషయంలో నా అభిప్రాయం మారదు అన్న ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. నువ్వు చెప్పినట్టుగా అలాంటి భర్తలు కొందరున్నారు. నేను కాదనను. కానీ అందరూ అలానే ఉంటారని ఎందుకనుకుంటున్నావు? ఈ లోకంలో మంచివాళ్ళు కూడా ఉన్నారు. భార్యను ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఉన్నారు. నీ అదృష్టం బాగుంటే అలాంటి మంచి భర్త దొరకవచ్చు కదా. ఎందుకు తొందరపడతావు? అగ్రిమెంట్ రాసుకోనంత మాత్రాన భర్తకు విడాకులు ఇవ్వకూడదన్న నియమమేమీ లేదు కదా. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం కామన్గా జరుగుతున్నదే కదా. నువ్వెందుకు ఇలా ముందుగానే అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నావు అన్నాడు అతడు. ఏమో అంకుల్, నేను అంత అదృష్టవంతురాల్ని అనుకోవడం లేదు. ఒకసారి పెళ్ళైన తర్వాత భర్త నుంచి భార్య విడిపోవడం అంత ఈజీ కాదు. కొన్ని సందర్భాల్లో భార్య విడాకులు కావాలని అడిగినా భర్త ఇవ్వడు. ఇంట్లో వాళ్ళు కూడా నచ్చచెప్పి బలవంతంగా కలిపి ఉంచే ప్రయత్నం చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. విడాకులు ఇవ్వకుండా భార్యను వేధించిన భర్తలను చూశాను. అందుకే ముందుగానే కిరణ్కు ఈ విషయం చెప్పి అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. 1 ఇయర్ తర్వాత అతను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా నాకు విడాకులు ఇవ్వాలి. అందుకోసమే ఈ అగ్రిమెంట్ అంది కృతి. పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంకోసారి ఆలోచించు అన్నాడు విశ్వనాథం. ఈ విషయంలో నా నిర్ణయం మారదు అంకుల్. మీరు పేపర్లు రెడీ చెయ్యండి అంది ఆమె. మీ ఇద్దరికి సమ్మతమైతే నేనెందుకు అబ్జెక్షన్ చెప్తాను. అలాగే రెడీ చేస్తాను అన్న అతడు వెళ్ళడం కోసమని లేచి నిలబడ్డాడు. కాఫీ తాగి వెళ్ళండి అంకుల్, మర్యాద కోసం అన్నది ఆమె. వద్దమ్మా, నువ్వు చెప్పిన విషయంతో నాకు కడుపు నిండిపోయింది. ఇప్పుడు కాఫీ కూడా పట్టేలా లేదు. మీ నాన్న ఏ ఉద్దేశంతో నిన్ను పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టాడో నాకు నువ్విలా చేసుకుంటున్నావు. వాడు గనక బ్రతికి ఉంటే అప్పుడు కాదు ఇప్పుడు సూసైడ్ చేసుకునేవాడు అన్న విశ్వనాథం తన స్నేహితుని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. ఈ సంవత్సర కాలంలో నీకు పిల్లలు పుడితే వాళ్ళని ఏం చేస్తావు? నీ దగ్గరే అట్టు పెట్టుకుంటావా, లేదంటే నీ భర్తకి ఇచ్చేస్తావా? ఆ విషయం కూడా రాయాలి కదా. అందుకే ముందుగానే అడుగుతున్నాను అన్న అతడు ఆమెను సూటిగా చూశాడు. నేను కాపురం చేస్తేగా పిల్లలు పుట్టేది. మనసులో అనుకున్న ఆమె పైకి మాత్రం మీరన్నట్టుగా నాకు పిల్లలు పుడితే వాళ్ళు నాకే కావాలి, నేనే పెంచుకుంటాను, కిరణ్కు ఇవ్వను. తండ్రిగా అతనికి ఎలాంటి అధికారం ఉండడానికి వీల్లేదు. మీరు బాగా గుర్తు చేశారు. ఈ విషయం కూడా అందులో రాయండి అంది కృతి. నువ్వు రాయించబోయే అగ్రిమెంట్ ఎలా ఉండాలి అనే విషయంలో నీకు ఒక క్లారిటీ ఉండడం మంచిదే అన్న విశ్వనాథం. పిల్లల్ని కనడానికి మొగుడు కావాలి, కానీ అతనికి ఆ పిల్లల మీద ఎలాంటి అధికారం ఉండకూడదు. ఇదెక్కడ దిక్కుమాలిన లాజిక్కు? పిల్లల్ని నీకే ఇచ్చిన తండ్రిగా అతనికి ఎంతో కొంత బాధ్యత, అధికారం ఉంటుంది. ఈ విషయంలో అతని ఈ హక్కుల్ని కోర్టు కూడా కాదనలేదు సాలోచనగా అన్నాడు విశ్వనాథం. అలా ఉండడానికి వీల్లేదు అంకుల్. ఇలాంటివేమీ ఉండకుండా ఉండాలనేగా ముందుగా అగ్రిమెంట్ రాసుకునేది. కిరణ్ ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటేనే పెళ్ళి. అయినా ఒప్పుకోక ఏం చేస్తాడు? డబ్బు కోసం భర్తగా వస్తున్నవాడు మూసుకొని ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు. అతను అడిగినంత డబ్బు ఇస్తే చాలు. అగ్రిమెంట్ అంతా నాకు అనుకూలంగా రాయండి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే మేం పర్సనల్గా మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం పొగరుగా అంది కృతి. రేపటి వరకు అగ్రిమెంట్ రాసి తెస్తాను. మీరిద్దరూ చదివి సంతకాలు చేస్తే దాన్ని రిజిస్టర్ చేస్తాను అన్న విశ్వనాథం కృతితో వెళ్ళి వస్తానని కూడా చెప్పకుండా క్యాబిన్లో నుండి విసురుగా బయటికి వచ్చాడు. వీళ్ళు సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? ఇలా బయట నేను ఎంతసేపు వెయిట్ చేయాలి అనుకుంటూ అప్పుడే కృతి క్యాబిన్ దగ్గరికి వచ్చాడు కిరణ్. క్యాబిన్లో నుండి బయటికి వచ్చిన విశ్వనాథం కిరణ్ని ఎగాదిగా చూసి, నువ్వెక్కడి మగాడివయ్యా బాబు, ఇలాంటి పెళ్లి చేసుకోబోతున్నావు? నీకు ఇంకెక్కడా డబ్బున్న అమ్మాయిలు దొరకనట్టు ఈ కృతి దొరికిందా? ఐపీటీయూ అన్నాడు జాలిగా కిరణ్ని చూసి అక్కడి నుండి వెళ్ళాడు. ఎంతైనా విశ్వనాథం కూడా ఒక మగాడేగా. అతని ఆలోచనలు మగాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. అతడు అలా ఎందుకు అన్నాడో అర్థం కాని కిరణ్ బుర్రగోక్కుంటూ క్యాబిన్ లోపలికి వచ్చాడు.
కృతి, నువ్వింతసేపు ఏం మాట్లాడావు? లాయర్ గారు అలా రుసరుసలాడుతూ వెళ్తున్నారు. ఆరగా అడిగాడు. అంకుల్ ఎప్పుడూ అంతే. తనకు నచ్చని విషయం చెప్తే అలాగే ఉంటాడు. మన పెళ్లి అగ్రిమెంట్ రాయమన్నాను. అది ఆయనకిష్టం లేదు. దాంతో ఇలా అగ్రిమెంట్ వద్దు అని చెప్పలేక అలా రుసరుసలాడుతూ వెళ్ళారు అన్న కృతి లాయర్ గారి కోపాన్ని తేలిగ్గా తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరు ఆఫీస్ పనులతో బిజీ అయ్యారు. సాయంకాలం ఎప్పుడైందో తెలియనే లేదు వాళ్ళకి. అటెండర్ ముకుందం కాఫీ తీసుకొని వచ్చాడు. కాఫీ టేబుల్ మీద పెడుతూ, మేడం నేను ఈరోజు కాస్త త్వరగా వెళ్ళాలి అన్నాడు. చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు. అంత అర్జెంటు పనేంటి? కాఫీ కప్పును చేత్తో పట్టుకొని అతన్ని అడిగింది కృతి. మేడం అది అని సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు. సిగ్గుపడింది చాలు కానీ విషయమేంటో చెప్పు అని కాఫీ 2 గుక్కలు తాగింది కృతి. డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మేడం, వెళ్ళాలి నంగిగా అన్నాడు అతడు. నీకా? ఏమైంది? ఒంట్లో బాగోలేదా అని సానుభూతితో అడిగింది. కాదని తల అడ్డంగా ఊపిన అతడు, మా ఆవిడ్ను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి మేడం అంటూ సిగ్గుతో చెప్పలేక ముసిముసిగా నవ్వాడు. భార్య ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరైనా బాధపడతారు కానీ నీలా సిగ్గుపడరు. కోపంగా అతన్ని చూసింది కృతి. ఆమెకు అర్థం కాని విషయం కిరణ్కి అర్థమైంది. ముకుందం నువ్వెళ్ళు అన్న అతడు జేబులో నుండి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టాడు. ముకుందం నమస్కారం పెట్టి వెళ్ళాడు. ఈ ఆఫీస్కి నేను బాస్ని, నువ్వు కాదు. ఇంకెప్పుడు నా ముందర ఇలాంటి బోడి పెత్తనాలు చెయ్యకు. నా స్టాఫ్కి నేను అలుసైపోతాను అంటూ కోపంతో గుడ్లు ఉరిమింది కృతి. కిరణ్ ముఖం చిన్నబుచ్చుకోలేదు సరికదా. చిలిపిగా నవ్వేశాడు. తింగరోడు అని అతన్ని చూసి పళ్ళు నూరుకుంది కృతి. నీకు బుర్రుంది కానీ అందులో కొంచెం కూడా గుజ్జు లేదు. అతన్ని ఇంకాసేపు నిలబెట్టి ఇలాగే యక్ష ప్రశ్నలు వేస్తుంటే నిజంగానే నువ్వు నీ స్టాఫ్కి చులకనైపోతావు అన్న కిరణ్. ముకుందం సిగ్గుపడుతున్నాడు అంటేనే అర్థం చేసుకోవాలి అతని భార్య ప్రెగ్నెంట్ అని. అది తెలుసుకోకుండా నువ్వు గుచ్చి అడుగుతుంటే అతను బిక్కమొఖం వేశాడు. అది గమనించకుండా నువ్వు నీ మానాన అడుగుతూనే ఉన్నావు. ఆమెని కోపగించుకున్నాడు కిరణ్. అయ్యో అని అతనిని అదోలా చూసిన కృతి, అతను బాగా సిగ్గరి అనుకుంటా. నా భార్య ప్రెగ్నెంట్, హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఒక్క ముక్కలో చెప్తే అయిపోయేదానికి అతను అంతలా మెలికలు తిరిగిపోయాడు. సిల్లీ ఫెలో అంది. అందరూ నాలా సిగ్గు లేకుండా ఉంటారా ఏంటి? ఏ విషయమైనా ముఖం మీద చెప్పడానికి అన్నాడు కిరణ్. ఆహా, ఎంత బాగా ఒప్పుకున్నారు. మీకస్సలు సిగ్గులేదు అంటూ కిలకిలా నవ్వింది. కొన్ని విషయాల్లో సిగ్గు లేకుండా ఉంటేనే మంచిది మేడం, లేదంటే పనులు జరగవు నిస్సిగ్గుగా అన్న కిరణ్ కొంటెగా కన్నుగీటి చిలిపిగా చిరునవ్వు నవ్వాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పుకుంది. కిరణ్ పట్టించుకోలేదు. ఆఫీస్ టైం ఎలాగూ అయ్యింది. ఇక మనం వెళ్దాం. దారి మధ్యలో పెళ్లి కార్డ్స్ తీసుకోవాలి అన్న అతడు లేచి నిలబడ్డాడు. తల ఆడించిన కృతి కూడా బయలుదేరడానికి సిద్ధపడింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీకి అస్సలు వ్యూస్ ఉండట్లేదు. దయచేసి స్టోరీని చూడండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి.